వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మన దేవేందర్ మెథడ్స్ యాప్లో మనకున్నటువంటి కోర్సులు కూడా అన్నీ మీకు తెలిసిన విషయమే. కానీ మనకున్నటువంటి ఈ యొక్క దేవేందర్ మెథడ్స్ యాప్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అండ్ ఫిజికల్ సైన్స్కి సంబంధించింది, ట్రై మెథడ్ సంబంధించిన ఏపీ ట్రై మెథడ్ అండ్ తెలంగాణ ట్రై మెథడ్ సంబంధించినటువంటి కోర్సులన్నీ వివరాలు ఉన్నాయండి. కానీ విద్యార్థులందరికీ ఒక డౌట్ ఏంటంటే, మనం ఎక్కువగా కూడా మనకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ మీద ఎక్కువ స్టూడెంట్స్ మనకు ఉండి వాళ్ళు ఫోన్ చేసే విధానం, వాళ్ళు అడిగిన విధానం ఏంటంటే, సార్ ఎంత చదివినా కూడా సిలబస్లో మనం మార్కులు ఎక్కువ గెయిన్ చేయట్లేదు సార్, ఎలా సార్ అని చెప్పి అడగడం జరిగింది. మీరు చదివేటటువంటి విధానం ఏంటంటే నాన్న, ఇక్కడ మనకున్నటువంటి మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్లో కానీ మొత్తం మనకున్నటువంటి యూనిట్స్ 11 యూనిట్స్ ఉన్నాయి కదా. ఈ 11 యూనిట్స్లో సిలబస్ ప్రకటించాడు. నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, నేచర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అంటే ఏంటి, ఈ విధంగా ఒక్కొక్కరు 11 యూనిట్స్ ఉన్నాయి మనకు. ఆ 11 యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్లో ఏమి ఇచ్చాడు, ఫస్ట్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ డెఫినేషన్ అండ్ మీనింగ్ అని ఇచ్చాడు కదా. దాని తర్వాత గణిత శాస్త్రవేత్తల హిస్టరీ అని ఇచ్చాడు. ఇలా నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇచ్చినప్పుడు దాంట్లో డెఫినేషన్స్ ఏంటి, దాంట్లో ఉన్న స్వభావం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి చరిత్ర ఏంటి, మరి ప్రీవియస్ పేపర్లలో ఎలా ఇచ్చాడు, ప్రీవియస్ పేపర్లో ఆ ఒక్క యూనిట్ మీద ఏమి ఇచ్చాడు ప్రీవియస్ బిట్స్, మరి నేను ఏం చదవాలి, ఎలా అడుగుతున్నాడు, ఇప్పుడు ఏ కోణంలో అడుగుతాడు అనేటటువంటి కోణంలో ప్రతి నిమిషం కష్టపడి ఆ విధంగా ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఇలా మనం ఉన్నటువంటి దేవేందర్ మెథడ్స్ యాప్ తీసుకొని చదువుకుంటూ ఇలా కష్టపడితే జాబ్ ఎందుకు రాదండి. 20 మార్క్స్ వచ్చాయి. ఈ 20 మార్క్స్ ఎలా వచ్చంటే, ఒక్కొక్క యూనిట్ మీద ఎనాలిసిస్ చేయాలి. ఫస్ట్ ఎనాలిసిస్ చేసేటప్పుడు దాంట్లో డెఫినేషన్స్ మీద గత ప్రీవియస్ 2019 18 డిఎస్సి పడ్డాడు, 19లో ఎగ్జామ్ జరిగింది, 19లో ఏమి ఇచ్చాడు, దాంట్లో ఎన్ని ఉన్నటువంటి మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్లో ఎలా ఇచ్చాడు పేపర్లు, అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. 2024 తెలంగాణలో ఏ విధంగా ఇచ్చాడు, మెథడాలజీ కామన్ సిలబస్ కొద్ది చేంజ్ ఉంటుంది అంతే, తప్ప ఏమి ఉండదు. 2025లో ఎలా ఇచ్చాడు, 25లో ఈజీనే ఇచ్చాడు, గతంలో హార్డ్ ఇచ్చాడు, నేను ఏం చదువుతున్నాను, ఎలా ప్రశ్నల సరళి వస్తుంది అనేటువంటి కోణంలో మీకు మీరే ప్రశ్నించుకొని చదవాలి. అలా సెకండ్ యూనిట్ గణిత శాస్త్రవేత్తలు ఎంతమంది ఉన్నారు, ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజన్, మన సిలబస్ ఇచ్చిన ప్రకారం యూక్లిడ్ కానీ పైథాగరస్ ఇలా ఉన్నారు. మరి ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, శ్రీనివాస రామానుజన్ మీద ఎక్కువ వస్తుంది, ఆర్యభట్ట మీద రావడం జరుగుతుంది, అప్పుడప్పుడు ఈ యొక్క యూక్లిడ్ మీద, ఈ మధ్య మన రీసెంట్గా పైథాగరస్ మీద కూడా ఇవ్వడం జరిగింది 2025 జూన్ 12 రాసిన దాని మీద. మరి గతంలో ఏమి ఇచ్చాడు, ఎవరి మీద అడుగుతున్నాడు, జార్జ్ కాంటర్ అని చెప్పి ఇచ్చాడు, రెనే డెకార్ట్ అని ఇచ్చాడు, మరి వాళ్ళ మీద అడిగాడా లేదా, జతపరచండి ఏమన్నా ప్రశ్నలు అడిగాడా, ఇలాంటి కోణంలో ఆ సెకండ్ యూనిట్ మీద గణిత శాస్త్రవేత్తలు ఏముంది అని చెప్పి డిస్కస్ చేయాలి. ఇలా థర్డ్ యూనిట్కి వచ్చేసరికి మళ్ళీ మన ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఈజీగా అడుగుతున్నాడా, యావరేజ్గా, డిఫికల్టీ అని చెప్పి ఈ 11 యూనిట్స్ సంబంధించి ఒక్కొక్క యూనిట్ మీద సిలబస్ దగ్గర పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి దాంట్లో ప్రీవియస్ పేపర్ దగ్గర పెట్టుకొని మనం ఉన్నటువంటి దేవేందర్ మెథడ్స్ యాప్లో ఉన్నటువంటి వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ వినుకుంటూ మనం ఇచ్చే మెటీరియల్ చూసుకుంటూ మళ్ళీ మనం ఇచ్చే టెస్టులు ఉన్నాయండి. మన ఉన్నటువంటి దేవేందర్ మెథడ్స్ యాప్ టెస్ట్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బైలింగులు కూడా ఉన్నాయి. ఆ బైలింగుల టెస్ట్లో ప్రతిదీ ఒక్కొక్కరికి 40కి మనకున్నటువంటి దాంట్లో 40కి మీకు 35 మార్కులు కనుక 40 క్వశ్చన్స్ 35 దాటితే 100% మీరు 20 సాధించగలుగుతారు. ప్రతి బిట్టు మీకు చెప్పడం జరిగిందండి. చూడండి ఒకసారి ఇక్కడ మనకున్నటువంటి దాంట్లో ఇది మన దేవేందర్ మెథడ్స్ యాప్లో ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెథడాలజీ సంబంధించి వీడియోస్ అండ్ టెస్ట్ సిరీస్ అండి. ఈ వీడియోస్ 11 యూనిట్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మీకు దాంట్లో ప్రతిదీ టాపిక్ పేరు రాసుకుంటూ ప్రతిదీ బిట్టు టు బిట్టు ఇవ్వడం జరిగింది. ఆ ప్రతిదీ బిట్టు టు బిట్టు కూడా ఎలా ఇచ్చామంటే నేను ఇక్కడ వీడియోస్ కూడా అలానే ఉన్నాయి. వీడియోస్ దీంట్లో 2025 సంవత్సరం ఉన్నటువంటి ఈ యొక్క న్యూ బుక్స్ అండి, అప్డేట్ ఉన్నటువంటి బుక్స్, ఇవి 2002 సంవత్సరం ఉన్నటువంటి ఈ ఓల్డ్ బుక్, దీనికి అడ్వాన్స్గా వచ్చిందే ఈ యొక్క గ్రీన్ బుక్ అండి. 2015 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ఈ బుక్ ఉంది. దీని తర్వాత ఇప్పుడు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో బ్లూ బుక్ ఉందండి. దీన్ని బేస్ చేసుకొని ఈ న్యూ బుక్స్ కూడా ఏర్పాటు చేసి రావడం జరిగింది. ఇవన్నీ బుక్లలో ఎక్కువగా మన 2025 జూన్ 12న ఎగ్జామ్ రోజు వచ్చినటువంటి బిట్స్ కూడా ఈ రెండింటితో పాటు ఈ 2 బుక్స్ కూడా కవర్ చేసి బిట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్త, ఇవన్నీ మీ దగ్గర లేకున్నా పర్వాలేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నేను ఇచ్చేటటువంటి వీడియోస్లో ఇందులో ఉన్నటువంటి ఈ 5 బుక్లో ఉన్నటువంటి ప్రతి బిట్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం 2 కలిపి తయారు చేసి ఇచ్చాను. ప్రతి బిట్ మీరు చూడండి, ఆల్రెడీ ఫీడ్బ్యాక్ తీసుకోండి. దీనితో పాటు దీంట్లో ఉన్నటువంటి దాంట్లో 11 యూనిట్స్ సంబంధించిన సిలబస్ పర్ఫెక్ట్గా వీడియోస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి ప్రతి బిట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీకు ప్రతి బిట్ ఎక్స్ప్లెనేషన్ అదనంగా 30 అవర్స్ 30 గంటల వీడియోస్ మీకు అదనంగా ఉంటాయి.
మీరు ఒకవేళ ఇప్పుడు రేపు ఈ యొక్క మార్చిలో ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటున్నాడు, వస్తే మాత్రం 45 డేస్ 2 మంత్స్ కంటే ఎక్కువ టైం ఇయ్యరు. మరి ఆ టైమింగ్లో ఈ యొక్క వీడియోస్ మీరు నోట్స్ రాసుకుంటారంటే నోట్స్ రాసుకోలేరు. కానీ నోట్స్ రాసుకోకుండానే నేను మీకు మెటీరియల్ కూడా ఇస్తాను, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ఉన్నటువంటి మెటీరియల్ చూసుకుంటూ, ప్రీవియస్ పేపర్లు చూసుకుంటూ, వీడియోస్ వినుకుంటూ, ఈ టెస్టులు రాసుకుంటూ, ఇంకా మీకు డౌట్ వస్తే నా మొబైల్ నెంబర్ కూడా మీకు తెలుసండి. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి సార్ అని చెప్పి ఈవినింగ్ ఎప్పుడైనా 6:30 తర్వాత మీరు నాకు ఫోన్ చేసి డౌట్స్ క్లారిఫై చేయొచ్చు. దేవేందర్ మెథడ్స్ యాప్ ఆల్రెడీ తీసుకున్నటువంటి 3000 మెంబర్స్లో ఎవరికి ఫోన్ చేసి అడిగినా కూడా దేవేందర్ సార్ రెస్పాన్స్ ఇస్తాడా లేదా అనే ఒక మాట అడిగి తెలుసుకోండి. మీకు ఎలాంటి సందేహం లేదు. యాప్ విషయమైనా మీకు నాకు ఫోన్ చేసి అడిగినా ప్రతిదీ జెన్యున్గా ఉంటుంది. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. నోటిఫికేషన్ కోసం ఇప్పుడు ఎదురు చూడకండి, అది వస్తుంది. కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేయండి. ఈ మన దేవేందర్ మెథడ్స్ యాప్లో మ్యాథమెటిక్స్తో పాటు ఈ విధంగా మనకు ఫిజికల్ సైన్స్ కూడా ఉందండి. ఈ ఫిజికల్ సైన్స్ మెథడ్ కూడా 1299 ఉంటుంది. దీంట్లో మనకు వీడియోస్, టెస్ట్ సిరీస్ మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం డిఎస్సిలో వచ్చిన విధంగానే మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ బైలింగువల్ ఉంటుంది. ఆ బైలింగ్లో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తర్వాత తెలుగు మీడియం ఉంటుంది. ఇలా ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ సంబంధించిన వీడియోస్ పర్ఫెక్ట్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఒక్కదానికే మీకు మెటీరియల్ ఫ్రీ ఉంటుంది, మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ సైన్స్కి మెటీరియల్ లేదు. ప్రజెంట్ వీడియోస్, టెస్ట్ సిరీస్ ఉంటుంది, అవి 1299కు. కాబట్టి వీటికి కూడా బుక్స్ మొత్తం ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను. 7 బుక్స్ చూపించాను కూడా. అలా ప్రతి బిట్టు టు బిట్టు కవర్ చేశాము. తెలుగు అకాడమీ బుక్ కాదని చెప్పడం జరిగింది. 100% 2020 మార్క్స్ మన రీసెంట్ 2025 జూన్ 9 ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి. 100% న్యాయం జరుగుద్ది. ఏపీ ట్రై మెథడ్, తెలంగాణ ట్రై మెథడ్ సంబంధించిన వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రతిదీ సిలబస్ ప్రకారం, తెలుగు అకాడమీ బుక్స్ ప్రకారం జెన్యున్గా పర్ఫెక్ట్ వీడియోస్ ఉంటాయి. మీరు ఏ డౌట్ వచ్చినా కూడా ఈవినింగ్ తర్వాత నాకు కాల్ చేసి అడగవచ్చు. ఓకే, కాబట్టి ఈ యొక్క మన దేవేందర్ మెథడ్స్ యాప్ సద్వినియోగం చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోకండి, హార్డ్ వర్క్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.